మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మెద్దకొచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా మన హృదయాలు ఏ మాటలు చేతితో దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఒక్కసారి మనందరం వెలిగించుకుందాం. ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట దేవుని పిల్లరా, కాగా ఇనుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అన్నాడు. అంటే విశ్వాసం దేని యందు మనకు కలిగి ఉండాలంటే దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనమంట ఒక విశ్వాసం కలిగి ఉండాలంట. ఇంతకీ ఆ విశ్వాసం దేని మీద, ఎవరి వలన, ఎందుకు అంటే దేవుని పిల్లరా, భూమి మీద తల్లిదండ్రుల మాట మనం విన్నామనుకో ఉద్యోగం సంపాదించుకోగలుగుతాం, లేకపోతే ధనం సంపాదించుకోగలుగుతాం ఈ లోక పరిమితి వలన. కానీ క్రీస్తు అనే మాట మనం విన్నప్పుడు ఆయన మాటల మీద అంట మన విశ్వాసం ఉంచితేనంట ఈ లోకములు అన్ని విషయాల్లో క్షేమం కలిగి ఉంటాం. దీనికంటే ఉన్నతమైన లోకమును గురించి ఒక పరిపూర్ణమైన విశ్వాసం, దేవుని యందు ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి బహు ఐశ్వర్యం కలిగిన వారమై ఉంటామంట. అందుకనే వినుట వలన క్రీస్తును గురించిన మాట మీరు వింటే ఆ పరిపూర్ణమైన విశ్వాసము, ఆ బహుమానం అనేది మీరు పొందుతారని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తు అనే మాట విని విశ్వాసం కలిగిన వారై ఆ పరలోక మహా ఐశ్వర్యానికి అందరూ కూడా వారసులు అవ్వనట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామమునకు వందనాలు తండ్రి. వినుట వలన విశ్వాసం, క్రీస్తు అనే మాట వలన విశ్వాసం కలుగుతుందన్నావు తండ్రి. భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా నా తండ్రి యేసుక్రీస్తు వారి మాటలని చక్కగా అంగీకరించి విశ్వాసం కలిగిన వారై ఆ పరలోక ధనానికి నా తండ్రి బహు ఐశ్వర్యానికి ధనవంతులుగా తండ్రి వారసులుగా మారినట్లు కృప చూపమని అడుగుతున్నాము. నేను ఎంతమంది అయితే వీటిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి నైనా నీ యందు ధనవంతులుగా ఐశ్వర్యమా పొందినట్లు కృప చూపమని అడుగుతూ, ఎన్ని కుటుంబాలు అయితే తండ్రి నీ మాటలు వినకన తండ్రి దురాత్మల చేత పట్టబడిన వారై, ఎంతమంది కుటుంబాలు అయితే దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారో అట్టి వారిని యేసునామములో మీరు విడుదల కలుగు చేసిన తండ్రి. నీ మాటలు వాళ్ళ గృహంలోకి, వాళ్ళ హృదయాల్లోకి పంపించి తండ్రి ఆ చీకటి సంబంధమైన శక్తులని విడగొట్టమని నా తండ్రి వాళ్ళ హృదయాలు మీ మాటల చేత వెలిగించమని అడుగుతూ తండ్రి నైనా ఎంతమంది అయితే పిల్లలు ఈ మాటలు వింటున్నారో తండ్రి నైనా వ్యాపారాలు చేస్తున్నా, చేతి పనులు చేస్తున్నా, ఉద్యోగాలు చేసుకుంటున్నా, రూపాయి కూడా మిగలక నా తండ్రి కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారి చేతి కష్టాజీతం వాళ్ళు సమృద్ధిగా అనుభవించినట్లు కృపను అనుగ్రహించమని అడుగుతూ, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం పిల్లలు తండ్రి చదువుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా తిరిగి అందరూ సాయంత్రం క్షేమంగా గృహానికి చేర్చిదండి అయ్యా. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి నీ యందు ఆనందించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.